డాక్టర్ గారు, హెయిర్ ఫాల్ కి శాశ్వత ట్రీట్మెంట్ అంటే పీఆర్పీ ట్రీట్మెంట్ ఒకటేనా, ఇంకా ఏవైనా ఉన్నాయా? అసలు పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, కొంచెం వివరంగా తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. హెయిర్ ఫాల్లో ముందుగా రకరకాల హెయిర్ ఫాల్లో ముందుగా మనం డైట్ గురించి, తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్లో ముందుగా పీఆర్పీ కంటే ముందు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసింది ప్రిస్క్రిప్షన్ మీద. అంటే ప్రిస్క్రిప్షన్ అంటే మన డాక్టర్ ఇచ్చే వాడవలసిన మందులు. కొన్నిసార్లు మినాక్సిడిల్ లాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి. వాటితో పాటు యాంటీఫంగల్ షాంపూస్, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కూడా, మల్టీవిటమిన్స్ కానీ, కొన్ని ప్యాటర్న్ బ్యాల్నెస్లో అంటే కొంచెం బట్టతల స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఫినాస్టైడ్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి వాడుకుంటూ ఉండాలి. వాటితో పాటుగా ఇప్పుడు ఈ మధ్యన మీసోథెరపీ అని, పీఆర్పీ అని కొత్తగా ఇవి కూడా చేస్తున్నారు. దానివల్ల కూడా ఉపయోగం ఆర్ ప్రభావం కూడా చాలా డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ గెయినింగ్ లాట్ ఆఫ్ పాపులారిటీ ఆల్సో. పీఆర్పీ అంటే ఏమీ లేదు. పీఆర్పీ అంటే మన బ్లడ్ డ్రా చేసి మన బ్లడ్లో ఉండే ఆర్బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల నుంచి వేరు చేసి ప్లేట్లెట్స్ అనే కణాలు, అంటే ఇవి బేసిక్లీ మన బ్లడ్ గడ్డగట్టకుండా, అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దారగా కారకుండా ఆపే కణాలు అనమాట అవి. సో ఆ ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేట్ తీసుకొని ఒక స్పిన్నింగ్ మెషిన్లో వేసి మిగతా డబ్ల్యూబీసీస్, ఆర్బీసీస్ సెపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ తల మీద ఇంజెక్ట్ చేస్తాం అనమాట. చిన్ని మోతాదుల్లో ఇన్సులిన్ సిరెంజ్తో కానీ, లేకపోతే దానికి వేరే ఇది కూడా ఉంటుంది ఇంజెక్ట్ చేసేది, వాటిల్లో వేసి ఇంజెక్ట్ చేయడం వల్ల నెలకొకసారి, ఒక స్టిపులేటెడ్ టైంలో నెలకొకసారి చేయడం వల్ల కూడా బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ ఏదైనా సరే ఈ పీఆర్పీ అనేది ఆర్ మీసోథెరపీ అనేది, లేకపోతే ఇలాంటివి స్టెమ్స్ ఏవైనా సరే యాడ్ ఆన్, అంటే ప్రిస్క్రిప్షన్తో పాటుగా వాడవలసినయే. కానీ పీఆర్పీ అనేది ఒకటే యూజ్లో ఒట్టి పీఆర్పీ ప్రిస్క్రిప్షన్ వాడుకుని ఒట్టి పీఆర్పీ అయితే అంత ఉపయోగపడకపోవచ్చు. పీఆర్పీ వల్ల దానివల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మన బ్లడ్లో నుంచి, అంటే మన బ్లడ్లో నుంచి తీసి మనకే ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి యూజువలీ ఆ చేసేటప్పుడు నొప్పి అది తప్పితే మినహా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఉండకపోవచ్చు. అండ్ అదే పీఆర్పీని హెయిర్ ఫాల్కే కాకుండా చాలా వేరే ఇండికేషన్స్, వేరే అదర్ బ్రాంచెస్లో కూడా వాడుతున్నారు. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆర్ ఆర్థరైటిస్, కార్టిలేజ్ ఏదైనా అరిగిన వాటికి ఇంజెక్షన్స్గా వాడుతున్నారు. అదే ప్లాస్మా లిఫ్టింగ్ అని, ప్లాస్మా రీసర్ఫేసింగ్ అని స్కిన్లో కూడా ఇంజెక్ట్ చేసి దానివల్ల కూడా బెనిఫిట్స్ని పొందుతున్నారు అనమాట. ఇవ్వగలుగుతున్నారు పేషెంట్స్కి. సో పీఆర్పీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇప్పుడు ఎవాల్వ్ అయింది. ఆల్మోస్ట్ దాదాపుగా సంవత్సరం 2 years నుంచి బాగా దీనిలోకి వచ్చింది. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ ఇండికేషన్స్ ఆఫ్ పీఆర్పీ. పీఆర్పీ అనేది ముఖ్యంగా బాల్డ్నెస్, అంటే ఇప్పుడు ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ కొంచెం ఆ జుట్టు మాడు పలచపడుతుంది, జుట్టు పలచపడుతుంది అనుకున్న వాళ్ళకి, అంటే బాల్డ్నెస్ మేల్ ప్యాటర్న్ కానీ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అది కొన్ని సెషన్స్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నెలకొకసారి మేబీ ఒక 4 సార్లు ఆర్ మేబీ ఇంకొక 2-3 సార్లు ఎక్కువ తీసుకున్న ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకున్న తర్వాత డిఫరెన్స్ కనిపించిన తర్వాత మెయింటెనెన్స్, మేబీ మళ్ళీ జుట్టు ఓడుతున్నప్పుడు అనుకున్నప్పుడు మేబీ 6 నెలలకో 3 నెలలకో ఇంకొక సెషన్ అప్పుడప్పుడు యాడ్ ఆన్ సెషన్స్ తీసుకోవచ్చు. అంటే ప్రిస్క్రిప్షన్లో నేను చెప్పినట్టుగా మల్టీవిటమిన్స్ కానీ, డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేయడం కానీ, ఆ మెడిసిన్స్ కానీ, మినాక్సిడిల్ లాంటి సొల్యూషన్స్ కానీ, ఇవి కూడా పీఆర్పీతో పాటు కంటిన్యూ చేయవలసి ఉంటుంది.